ఫేమస్ కమేడియన్. ఓ సీత సినిమాతోనే తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారనే చెప్పుకోవాలి. దాదాపుగా 400 తెలుగు చిత్రాలలో నటించి అందరినీ మెప్పించిన ఈ సినీ తార ఎవరో తెలుసుకునే ముందుగా మన విశ్వ రివ్యూస్ ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కల్పన రాయ్. కల్పన రాయ్ అసలు పేరు సత్యవతి. కాకినాడలో పుట్టారు. సినిమాల్లోకి వచ్చిన తర్వాత తన పేరుని కల్పనగా మార్చుకుంది. అయితే మోహన్ రాయ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకొని కల్పన రాయ్గా మారింది. వీరికి ఒక కూతురు కూడా ఉంది. అయితే కల్పన రాయ్కి యాక్టర్ శారద అంటే చాలా అభిమానమట. తన సలహాతోనే సినిమాల్లోకి వచ్చారట. అలా మధుమాసం, పుట్టింటికి రాచెల్లి, ప్రేమించుకుందాం, పెళ్లికి రండి, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ప్రియమైన నీకు, బాచి, కలిసుందాంరా, పాపే నా ప్రాణం, ఇలా ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో యాక్ట్ చేశారు. అయితే డైరెక్టర్ కోడి రామకృష్ణ, యాక్టర్ వెంకటేష్ కల్పన రాయ్కి ఎక్కువగా సినిమా అవకాశాలను ఇచ్చేవారట. కల్పన రాయ్ కుమార్తె తల్లికి ఇష్టం లేని పెళ్లి చేసుకుని తల్లికి దూరమైంది. చివరి దశలో మధుమేహ వ్యాధి బారిన పడి చూసుకోవడానికి ఎవరూ లేక తన ఆరోగ్యం క్షీణించింది. అలా కల్పన రాయ్ హైదరాబాద్ లోని ఇందిరానగర్ లో తన నివాసంలోనే చనిపోయారు. సినిమాల్లోకి రాకముందు నుంచి ఆమెకు అందరికీ హెల్ప్ చేసే గుణం చాలా ఎక్కువగా ఉండేదట. 400 సినిమాల్లో యాక్ట్ చేసిన చివరి రోజుల్లో తన దగ్గర తనకంటూ ఒక్క రూపాయి కూడా మిగిల్చుకోలేకపోయింది. తెలుగు సినిమా నటుల సంఘం, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆమె అంత్యక్రియల కోసం 10,000 రూపాయలు కేటాయించారట. అలా ఆమె చివరి చూపులకు కూడా ఎవరు పెద్దగా రాలేకపోయారు. సో ఫ్రెండ్స్, విన్నారు కదా, స్క్రీన్ మీద సినీ తారలు ఎంత అందంగా అలరించినా తెర వెనుక వారి జీవితాలు చీకటి కోణాలనే కల్పన రాయ్ జీవితాన్ని చూసి మనం తెలుసుకోవచ్చు. మరొకసారి మర్చిపోయి ఉంటే మన విశ్వ రివ్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి.